సమస్యను మాట్లాడుకొని సమస్య తెలంగాణ కోసం వీళ్ళు కూడా ఈ రోజు మన కోసం వాళ్ళకు కూడా ఉంటది కానీ మన వృత్తి ధర్మం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసేదానికి మనం శాంతియుతంగా సహకరిద్దాం. ఇక్కడ ఉన్న మన సమస్యను చెప్తాం. మనకు ఉద్యోగాలు కావాలి, మాకు అవకాశాలు కల్పించండి. మేము ఇప్పుడు వెంకట గారికి అసలు నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఒకడు అమర నిరాహార దీక్ష చేసి సత్తున్నారు ఆయన అన్నా కానీ వీడి దాకా రాలే. ఎప్పుడు వారం నుంచి అంటే ఒక దళిత బిడ్డ ధర్నా చేస్తే కూడా వీడి దాకా రాలేదు. ఎందుకంటే మనోడు కూడా బలమూరు వెంకట మరి ఏ కేటగిరీ నాకు అంటే ఆ రావుకు కిందున్న వర్గాలు నచ్చలేనట్టుంది, లేకపోతే ఆ వర్గాల మీద అభిమానం లేనట్టుంది. అధికారం రాగానే అంటారు కదా, ఓ పెద్ద మనిషి అంటుండే ఓకే పదవులు రాగానే పెదవులు మూసిరాడు, ఆయన పదవులు వచ్చినాయి పెదవులు మూసేయండు. ఈయన మా గొప్ప వ్యక్తి, ఆయన శిష్యుడు అని చెప్పుకుంది. నేను ఎప్పుడు కోదండరామ్ గారు గొప్ప వ్యక్తి, ఆ సార్ కూడా రావట్లేదు. ఎవరు స్పందించట్లేదు. ఇక్కడ స్పందించాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరో కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసి కొన్ని కుక్కలు ఉరికొచ్చినాయి అని చెప్పి మనం భయపడో లేకుంటే ఏమైనా ఆవేశపడితే ఈ సమస్యను ఏ కుక్కలు వచ్చినాయి ఆయన సాధుకున్న కుక్కలు ఉంటాయి. సాధుకున్న కుక్కలకు ఏది బిస్కెట్లు అయితే ఉరికొచ్చే కుక్కలు వచ్చినాయి. ఆ కుక్కలు మనము వాళ్ళకి తేడా ఉండాలి. మనం శాంతియుతంగా ఉందాం, పోలీసు వాళ్ళకి సహకరిద్దాం, ప్రభుత్వాన్ని సహకరిద్దాం. మనం సహకరించినాక మన ఓపిక ఎక్కువ. మంత్రులతో ముఖ్యమంత్రితో పోరాటం ఏ రకంగా వచ్చిందో ఎక్కడైతే లైబ్రరీల దగ్గరికి ఇచ్చిండో, ఎక్కడైతే ఇక్కడ ప్రబలిగా ఆత్మహత్య చేసుకొని ఈ రోజు మోతీలాల్ నాయక్ నా దగ్గరకు వచ్చిండు దీక్ష చేస్తున్నానని. ఒక రోజు చేస్తుండేమో అనుకున్నా. నేను లైబ్రరీకి వెళ్ళి దీక్ష చేసుకుంటే బలవంతం ఎత్తుకపోయిండు. ఈ రోజు ఆమె ఏం అడిగిండు, నేను డైవర్ట్ చేయండి కదా. ఒకటే 1:100 ఏది గ్రూప్ 1 1:100 అడిగిండు. 1:100 పెట్టండి రోగం ఏందా? బట్టి విక్రమార్క బాజాబ్తా అసెంబ్లీలో ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు లీడర్ ఆఫ్ ద హౌస్, ప్రెసెంట్ ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన లీడర్ హౌస్ లో అడిగాడు మాకు 1:100 చేయాలి, 1:50 ఇస్తున్నట్ట అన్నాడు. అంటే ఒక దళితులైన మాత్రాన ఒక మీద మాత్రం విలువ లేదా? ఒక ఆపోజిషన్ లీడర్కు విలువ లేదా? విలువ లేకుండా ఏ విధంగా ఉంటుంది? నంబర్ 1. రెండో కోరిక ఇంకోటి, 50 మందికి ఎక్కువ పరీక్ష పెట్టడం నీదేం పోదు. నువ్వు 1:50 నువ్వు పెట్టడానికి గట్టిగా పట్టుబట్టుకుని క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నావు. అందుకనే డ్రామా. ఈ రోజు ఏది పాలతోటి స్నానం చేసిన మహేందర్ రెడ్డి గారు పాలతో స్నానం చేసి తీసుకొచ్చి ఆయనకి ఇక్కడ గుర్తుపెట్టలే. ఇదే ముఖ్యమంత్రి గారిని, మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఓటుకు నోట్ల దొరికితే గల్లా బట్టి కొట్టుకుంటా తీసుకుపోయి లోపల పెట్టిన ఆయన. అసోంటోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిందంటే ఇలా మా పుణ్యాన్ని వచ్చింది. వీళ్ళు ఇలా ఏది కమిషన్ కాకతీయ ధరని గిరని వీటిపైన పోరాటం చేస్తే వచ్చిందని కాదు, మా పుణ్యాన ఈ రోజు కుర్చీలలో కూర్చున్నారు. ఇప్పుడు లోపల పోయినోడు కూడా బీఆర్ఎస్ నీకు తెలుసు కదా బ్రదర్, మేము ఎంత పోరాటం 179 కేసులు వేసినాం మేము ప్రభుత్వం మీద. ఇక లోపల పోయినోడు కూడా బీఆర్ఎస్ కోవట్టు. ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చేటప్పుడే ఆయన జైల్లో పెడతారు, రాహుల్ గాంధీ వచ్చేటప్పుడు సెంట్రల్ జైలుకి పంపుతారు. అదే ఇదంతా పెద్ద డ్రామా నడిపిండు. ఇంకోటి ఇల్లు ఉన్నాడో కోచింగ్ సెంటర్ పోయి డేట్లు ఇచ్చిందట. డేట్లు ఎవరిని అడిగి ఇచ్చిండ్రు? డేట్లు ఇచ్చిన వాళ్ళకి పోస్టు పెంచాలని తెలియదా? డేట్లు ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ ఉన్నాయని తెలియదా? డేట్లు ఇచ్చిన వాళ్ళకి మెగా డిఎస్సి తోటి 25,000 పోస్టు వీళ్ళు చెప్పినని తెలియదా? మెగా డిఎస్సి వాళ్ళకి గ్రూప్ 2 గ్రూప్ 3 ఏది చర్చ జరిపే గ్రూప్ 2 గ్రూప్ 3 ఇప్పుడు రేవంత్ రెడ్డి సుట్టపోడు ఏమైనా డిఎస్సి రాస్తుండా అడగాలి. డిఎస్సి ఎవడైనా 15 రోజుల్లో ప్రిపేర్ అవుతారా బ్రదర్? దాని సిలబస్ ఎంత ఉంటుంది? 11,000 పోస్టులకు వాళ్ళు బయటికి ఎవరు రాకుండా కుక్కలు మొత్తం తవడ పోసినట్టు. విద్యార్థులు దేవసేన కాళ్ళ మీద పడ్డా కూడా నేను పోస్ట్ పోన్ చేయను గట్టి కూర్చున్నాడు. ఆమె లేదా, ఆమె ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చిండ్రు. ఆమె ఒక ఫేవర్ ఉండదని చెప్పి ఆమె ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్ ఇచ్చింది. ఈ రోజు దరిద్రం ఏంటంటే ఆంధ్రోన్ దగ్గర పోయి మేము జై తెలంగాణ అంటే మా పనిచేస్తాం. ఇక తెలంగాణ వచ్చినాక పోయిన 10 ఏళ్ళు దండించుకున్నాం దండుపాలెం గ్యాంగ్ తో. దండుపాలెం గ్యాంగ్ పోయింది, ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ వచ్చింది.
అర్థమైందా? వాళ్ళు ఇప్పుడు ఈ రోజు అడిగే పరిస్థితి లేదు, మేము మాట్లాడే పరిస్థితి లేదు, గోరెత్తే పరిస్థితి లేదు, మేము కనీసం మేము గొంతట్టే పరిస్థితి లేదు. ఈ రోజు నేను ఒకటే చెప్పిన, నెల రోజుల కింద రేవంత్ రెడ్డికి ఒకటే చెప్పిన, తెలంగాణ బిడ్డలు ఉద్యమాలు మర్చిపోయిన 10 రోజులకి 15 రోజులకి మాకు నౌకర్లకి అవసరం లేదు, ఉద్యమాలు వస్తే మేము బతుకుతాం. మళ్ళా విద్యార్థి రోడ్డు ఎక్కిండ్రు. అందరు ముఖ్యమంత్రులకు 5 ఏళ్లకు 10 ఏళ్లకు చెడ్డ పేరు వచ్చిందప్ప. చిచ్చగానికి 6 నెలలకే వచ్చేసి ముఖ్యమంత్రి మార్చే అవకాశం ఉంటుందంట. 1000% ఆ బయసొట్టాడు ఉంటాడు. ఇంకోటి చెప్తావా, ఇంట్లో ఇయాటికి మా బాధ ఏంటంటే ఆంగ్లేయ పత్రిక మెయిన్ మీడియా ఎవరు కూడా దొంగ ఎక్కడ నుంచి పోతాడన్నా ఎవరు రాస్తలేరు. ఒక నిమిషం మోతీలాల్ నాయక్ అన్నట్టు గొప్పోడబ్బా. నేను ఒక 20 ఏళ్ళు అంటే శ్రీకాంతాచారి ఆ ఉద్యమాల తర్వాత ఒక మునగాన్ని చూసిన. ఒక ముఖ్యమంత్రి వచ్చిన పొరగాడు ఏది మన విడ్రాగాడు నిమ్మరసం తాగాడు సవాల్ చేస్తున్నా. వీళ్ళు పొద్దుగా 4 గంటలకేమో డిఎస్పీ అటు ఇటు వేసుకపోతారు. 7 వేసుకపోయినా పడగబడింది. 7 తీసుకోపో, నువ్వు మహబూబ్నగర్ తీసుకోపో, నిజామాబాద్ తీసుకోపో, పోలీస్ కంట్రోల్ రూమ్ లో పెట్టుకో, నువ్వు 7 పెట్టుకో. పొరగాడు దీక్ష మానాడు. అర్థమైందా? ఆ పిల్లగానికి ఏమన్నా అయిందనుకో, అప్పుడు దీక్షలకి వెళ్ళి కేసీఆర్ లేవనికి వేసినప్పుడు మెడల్ మీద కూర్చోబెట్టి ఎట్లా మళ్ళీ కూర్చోబెట్టి ఉస్మానియా పురాణాలు రేపు దీక్షల ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇంకొక పని పోయేదేముందా? 20 మేనిఫెస్టోలు ప్రియాంక గాంధీ గారితో తెప్పించినావు, రాహుల్ గాంధీ గారితో తెప్పించినావు. మేనిఫెస్టో పేజ్ నెంబర్ 33 పాయింట్ నెంబర్ 4 యూత్ ఎంప్లాయ్మెంట్లో ఏమి ఇచ్చినట్టే మెగా డిఎస్సీ 100 రోజులలో పెడతా అని చెప్పినావు. ప్రియాంక గాంధీ గారితో మేనిఫెస్టో ఓపెనింగ్లో వాళ్ళు ఏం పెట్టి చెప్పిండ్రు? 2 లక్షల పోస్టు సంవత్సరం లోపు దింపుతా అని చెప్పినావు. ఈ రోజు వరకు సంబంధించి 2 లక్షల పోస్ట్ మేము అడుగుతలేమబ్బా. గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 2000 పెంచుకున్నాం. 30 లక్షల మంది విద్యార్థులు రోడ్ల పైన ప్రిపేర్ అయ్యారు. ఏం రోగం వస్తుందా అడిగితే? ఇందులో డైవర్ట్ గ్రూప్ తయారు చేసి ఇందులో గ్రూప్ తయారు చేసి అరే రేవంత్ ఇక్కడ మేము చాలా తెలుగులోళ్ళం కేసీఆర్తోనే కొట్టాను. నువ్వు పెద్ద లెక్క కాదు మాకు. ఇలా మాకు కోవట్టి ఎవడో తెలుసు, మాకు ఎవడెవడో తెలుసు. కాబట్టి ఎక్కడ కూడా డైవర్ట్ ఉంటుంది. ఇలా కోచింగ్ అంత ఎరిపప్పలు ఇక్కడ ఎవరు లేరు. ఇలా తిరిగేటోళ్ళు అంతా మాతో తిరిగిన వాళ్ళు మాతో ఉన్న వాళ్ళు. మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు ప్రభుత్వానికి, ప్రభుత్వము ఇక్కడ మీ బిడ్డలు నా బిడ్డలు అనుకొని కుటుంబ పెద్దగా నువ్వే అన్నావు కానీ గుంపు మేస్త్రి అని గుంపు ఇక్కడ ఉన్నది మేస్త్రి మేస్త్రి వస్తే మేము మాట్లాడాలి. అర్థమైందా? మేకల పేషెంట్ అరే భయ్ వాళ్ళే మెసేజ్ పెట్టిండ్రు. ఇప్పుడు డిలీట్ చేసిండ్రు. 9:15 మేము గాంధీ హాస్పిటల్కి వస్తున్నా. ఏది నేను రేవంత్ రెడ్డి గారి ప్రతినిధిగా వస్తున్నా. రేవంత్ రెడ్డి గారి కంటే బాగా మాట్లాడతా. రేవంత్ రెడ్డి నాకు ఎక్కువ అనుభవం ఉంది, నేను వస్తున్నా, నాతో చర్చ జరుపు రాని చెప్పి ట్విట్టర్లో డిలీట్ పెడితే మేము అందరం వచ్చినాం. దగ్గరకు వచ్చిన డిలీట్ చేసి పడేసింది అయిపోయి. ఇంకెవరు అప్పుడు నేను పేరు పెట్టి అంత లీడర్ కాదాడు కానీ వాంతను పెట్టి. ఇంకోటి ఏంటంటే ఒక పిల్లగాడు ఏ రోజులకి వెళ్ళి దీక్ష చేస్తుండో శరీరంలో అవయవాలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వానికైనా బుద్ధి ఉందా, సిగ్గుందా? అందులోకెళ్ళి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఎవడో వచ్చి చర్చ జరపాలి. అర్థమైందా? ఇవాటికి నువ్వు గాజులు సస్య సావాలంటే ఏందన్నట్టు ఈరోజు? అరే ఆల్రెడీ 2014 తెలంగాణ ఉద్యమం అప్పుడు కాంగ్రెస్ మంత్రులు అంతా దెబ్బలు తిన్నారు, ఎమ్మెల్యేలు తిన్నారు. రేపు పోరానికి ఏమన్నా అయితే మీరు తిరుగుతారా బయట తిరగలుగుతారా? అర్థమైందా? అటువంటి పరిస్థితి రాకముందే ఈ రోజు చర్చలు జరపాలని చెప్పేసి అంతా డిమాండ్ చేస్తున్నారు. వేరే ఏం లేదు, అంతే. డిఎస్సీ మీద నేను మాట్లాడదలుచుకున్నాను. రాత్రి 9:15 వరకు 9:15 మన గాంధీ హాస్పిటల్కు మన బల్మూరి వెంకట కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు ఉత్తరాన్ని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న. అక్కడి నుంచి మన ఏది నాకు ములుగు నుంచి వచ్చినాను నేను ఈ విషయంలో అడగడానికి. మా పరిస్థితి ఏంటంటే మాకు డిఎస్సికి ఉన్నాయి చాలా తక్కువ పోస్టులు. ఈ పోస్టులలో కూడా మాకు ఆల్రెడీ ఇప్పుడు మాకు 30 రోజుల సమయం లేదన్న. జూన్ 3వ తారీఖు వరకు టెట్ ఎగ్జామ్ నడిచింది. మళ్ళీ జూలై 18 నుంచి ఎగ్జామ్స్ అని చెప్పారు మాకు. సో ఈ 35 రోజుల టైంలలో మేము ఎట్లా ప్రిపేర్ కావాలి? ఒక పిఐ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే అది ఒక సముద్రం లాంటిది. దాంతోపాటు జీకే, కరెంట్ అఫైర్స్ లాంటిది ఒక సముద్రం లాంటి సబ్జెక్ట్. అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2తోని సమానంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. మేము ఒక హెచ్జిడి క్యాండిడేట్గా మేము అంత ప్రిపేర్ కావాలి. దానికి 35 రోజుల టైం ఎట్లా సరిపోతుంది? దానితో పాటు మేము ఇంకొకటి మెయిన్గా ఫోకస్ చేయాల్సిందంటే నార్మలైజేషన్ లేనిది మీరు ఎట్లా రిజల్ట్ ఇచ్చిళ్ళు? నార్మలైజేషన్ అనేది ఇప్పుడు 33 జిల్లాలలో 33 రోజులు కండక్ట్ చేశారు ఎగ్జామ్. మీరు
33 రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా వచ్చింది సబ్జెక్ట్ అనేది, ఏది ఎగ్జామ్ అనేది. ఒక్కొక్కరు ఈజీగా వచ్చింది, ఒకరోజు ఈజీగా వచ్చిన వాళ్ళకి 140 వచ్చినాయి, ఒకరోజు కొంచెం టిపికల్గా వచ్చిన వాళ్ళకి 110, 120 వచ్చినాయి. అట్లాంటి వాళ్ళకు మీకు ఈక్వల్గా ఎట్లా ఎగ్జామ్ పెడతాడు? సరే ఓకే, డిఎస్సికి ఎగ్జామ్ పెట్టారు కావచ్చు, రేపు టీజీటీ గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి. టీజీటీ అనేది జోనల్ ఎగ్జామ్, అది 5 డిస్ట్రిక్ట్లు కలిపి ఒక జోన్ ఉంటుంది. దానికి మీరు ఎట్లా కండక్ట్ చేస్తారు? ఇది మీకు ఎట్లా న్యాయం అవుతుంది? మీరు ఏ విధంగా మీరు చేసింది, ఏ దేవసేన చేసింది, ఏ రేవంత్ రెడ్డి చేసిండు, మీకు ఎవరు చెప్పిండు? ఎవరు అసలు ఈ విద్యాశాఖ మంత్రి ఎవరు? అంత అవగాహన ఉన్నోళ్ళు అయితే ఈ మాత్రం తెలియకుండా ఎట్లున్నారు మీరు? 5-6 జోన్లకు ఉన్నటువంటిది ఎట్లుంటుంది, ఒక డిస్టిక్ ఉన్నటువంటిది ఎట్లుంటుంది ఎగ్జామ్ అది? ఆ మాత్రం తెలియకుండా మీరు ఎట్లా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుండ్రు? మీరు ఇప్పటికీ మీరు అదే కొట్లాడుతున్నారు. నార్మలైజేషన్ చేయకుండా మీరు ఎగ్జామ్స్ ఎట్లా పెడుతుండ్రు? డిఎస్సి అనేది మీరు డిఎస్సి మీద కొట్లాడుతున్నామని తెలిసి రాత్రి మీరు 10-11 గంటలకు మీరు షెడ్యూల్ అనేది ఇష్యూ చేశారు. మీరు ఎట్లా చేస్తారు మీరు అసలు? అది మేము మాకు ఆ రోజు ఇందిరా పార్క్ రోజు, నిన్న ఇందిరా పార్క్ రోజు మాకు ధర్నాకు పర్మిషన్ ఇచ్చింది. ధర్నా చేస్తారేమో అన్న ఉద్దేశంతో మీరు రాత్రి మీరు ఇష్యూ చేస్తే, అంటే మేము మమ్మల్ని భయపట్టించి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండేటట్టు మిమ్మల్ని చేయాలన్న ఉద్దేశంతో మీరు చేశారా? మేము అడిగే ఒక్కటే క్వశ్చన్, మేము అడిగేది ఒక్కటే, నార్మలైజేషన్ చేయండి. మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఇది ఇట్లాంటి దానికి మీరు మినిమం ఎన్సీబీ 2005 ప్రతి ఒక్క దానికి ఎగ్జామ్కి 45 రోజుల గ్యాప్ అనేది ఉండాలి కంపల్సరీ. మీరు ఎంత టైం ఇచ్చారు మీకు మాకు? సో మేము ఒక్కటే కోరుకునేది, మినిమం 45 రోజులు టైం ఇవ్వాలి మాకు. దానితో పాటు నార్మలైజేషన్ చేయాలి, ఒక్కటే మేము కోరుకునేది. ధన్యవాదాలు. మరి తెలంగాణలో ఉన్న విద్యార్థులు మరి వాళ్ళు గ్రూప్ 1 1:100 చేయాలని, గ్రూప్ 2 గ్రూప్ 3లో ప్రభుత్వం చెప్పిన తీరుగానే మరి ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిన తీరుగా కనీసం 2,000 పోస్టులు పెంచుకున్నారు. సంవత్సరానికి 2 లక్షల పోస్టులు పెంచుతామన్నారు. ఇంకో డిమాండు మరి నార్మలైజేషన్, టెట్ నార్మలైజేషన్ చేయాలని. మరి డిఎస్సి మీరు మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 34 మరి 4వ పాయింట్ యూత్ ఎంప్లాయ్మెంట్లా 20,000 పోస్టులు మెగా డిఎస్సి పెడతామని చెప్పారు. మరి ఇప్పటి వరకు అందులో మీరు 11,000 పోస్టులు పెట్టి మేము 25,000 పోస్టులు అడుగుదాం అనుకున్నాం. అది పెంచాలి. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఇంతగానం సిలబస్ ఉంటుంది డిఎస్సికి, మీరు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు కనీసం 2 నెలల టైం అన్ని ఇవ్వాల్సింది. ఈరోజు 2 నెలల టైం లేకుండా, ఈరోజు 2 నెలల టైం లేకుండా వాళ్ళ పరీక్షలు పెడతా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు విద్యార్థులు తిరగబడితే ఏ విధంగా ఈరోజు 2-3 నెలలు పెంచలేరు. ఈరోజు గురుకుల పోస్టు గత ప్రభుత్వం 9,200 పోస్టు ఇస్తే సీఎం ఇంటికి వెళ్ళిపోతే గురుకుల పోస్టుల గురించి అడిగితే వాళ్ళు ఆడవాళ్ళని కొట్టిపించిండ్రు, మెడలు బట్టి నూకిచ్చిండ్రు, మోచేలతో గుద్దిపించిండ్రు. చిన్న గర్భిణీ స్త్రీలు పోతే ఇష్టం వచ్చిన వ్యవహరించిండ్రు. అరే నువ్వు ప్రజా దర్బారాన్ని పెట్టినావు, ప్రజాపాలన అని చెప్పినావు. ఈరోజు అలా నువ్వు కంచె తీపిస్తే అబ్బో మేము కంచె లేకుండా లోపలికి వస్తే అసలు నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు కంచె ఎందుకు రాబాయి అని చెప్పి కంచెనే కూడా పీకినావు. కానీ ఈరోజు న్యాయమైన కోరికల కోసం పోయిన ఆదివారం రోజు మా దగ్గరకు వచ్చిన రేపటి దీక్ష చేస్తానని చెప్పి ఇవాటికి 7 రోజులైంది. అరే ప్రభుత్వం వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రాకుండా ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏది గ్రూప్ 1 1:100 చేయాలని నేను ఆపోజిషన్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఉన్నప్పుడు ఈరోజు ఉప ముఖ్యమంత్రి, అరే ఆయన మాట విలువలేదా? ఒక ఉప ముఖ్యమంత్రి మాట విలువలేదా? ఈరోజు ఆయన రావాలి చర్చకు, మంత్రులు రావాలి. అరే ఒక ఎమ్మెల్సీని బట్టి పంపి మా దగ్గరికి ఈయనతో మాట్లాడుకోపోండి, లావాదేవీలు మాట్లాడుకోపోండి, లేపుకోపోండి అని అంటే ఏందన్నట్టు ఇది ఎటుపోతుంది తెలంగాణ? ఆ రోజు ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా ఆంధ్ర మంత్రులు, ఆంధ్ర ఉప ముఖ్యమంత్రులు వాళ్ళు వచ్చి చర్చలు జరిపేది. వాళ్ళు వచ్చి అప్పుడు తెలంగాణ ఉద్యమం వాళ్ళు చర్చ జరిపేది, మాట్లాడకుండా. అరే ప్రాణం పోతుంది, ఒక దిక్కు అవయవాలు ఖరాబ్ అయిపోతున్నాయి. యువకుడు ఆయన ఈరోజు శరీరంలో ఒక క్షీణించిపోతా ఉంది. అరే ప్రభుత్వం ఇంత బాధ్యత లేకుండా ఎట్లా? ఈరోజు మెడికోర్ హాస్పిటల్కి పోతావు నువ్వు వరంగల్కు మాట్లాడడానికి, పక్కన ఉన్న ఎంజిఎం మెడికల్ గార్డ్ చచ్చిపోయిన పేషెంట్ దవాఖాన పోవు, ఇక్కడ గాంధీ దవాఖాన గరీబుల దవాఖాన మా గరీబ్ పేషెంట్లను గరీబ్ విద్యార్థులను తీసుకొచ్చి గిరిజన బిడ్డను తీసుకొచ్చి ఇలా పడేసారు. ఇళ్ళకి రావు నువ్వు, ఉస్మానియా దవాఖాన పోవు,
కానీ ప్రైవేట్ దాఖలో పోతావు. ఈయన ముఖ్యమంత్రి అంటే నీకు జీతం ఇచ్చేది ప్రభుత్వం, జీతం ఇచ్చేది విద్యార్థులు, జీతం ఇచ్చేది పౌర సమాజం. ఈరోజు జీతాలేమో మాకు తీసుకుంటావు, సేవనేమో మెడికేర్ ఓన్కి ప్రైవేట్ ఓన్కి సేవ చేస్తావా? ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ప్రజలు, ఈ యువకులు, ఈ నిరుద్యోగులు దాదాపు ఒక 10 సంవత్సరాలు ఉద్యమాలు మర్చిపోయినరు. ప్రబలిక ఆత్మహత్య తర్వాత, సునీల్ నాయక్ ఆత్మహత్య తర్వాత ఈ రోజు వేసారిపోయి మరొకసారి మరిదశ ఉద్యమం చేశారు. కాబట్టి అడ్డకెళ్ళిపోతున్నట్ట వాళ్ళని అడుగుతాము. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఉద్యమం మాత్రం ఆగది, కొనసాగుతుంది. మన ఈయన నాయక్ ఏమన్నా అయితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారు మీరే వహించాలి. కానీ ఆయన దీక్ష ఒకవేళ మీరు బలంగా లేపడానికి చూస్తే వందలాది మంది విద్యార్థులు ఆమరణ దీక్ష చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు. Dear Rahul Gandhi ji and Priyanka Gandhi ji, I am humbly requesting you, since last 7 days, Motilal Nayak, a scholar student, is doing hunger strike in Gandhi Hospital here, Asuki. In this hospital he is doing. So the government is not at all trying to at least to negotiate with the students. Here the main demands which you have given in your manifesto, that within 100 days you told in page number 33, you are told that you will be filling 20,000 mega DSC posts. Moreover, group 1:100 and enhancing of posts of group 2 and 3 for 2,000 and 2,000, and also to fulfill all the 9,200 posts, and also the TET, the normalization of TET. This is the only request made by all the students and unemployed of the Telangana. This is the promise made by Honorable Rahul Gandhi and Priyanka Gandhi, which is not, till now it is not fulfilled. So I am humbly requesting, till it may cross the limits. So I am humbly requesting to kindly pursue the issue and also fulfill the demands of the students. Thank you. Jai Telangana, Amara Bilal. పోనా తమ్మి ఏమైనా ఉంటే ఫోన్ చేయి, నంబర్ ఉందా? లోపల అన్ననే ఉండే సార్ వెళ్ళిరా సార్ లోపలికి. తమ్ముడు కాలు దానికి మాత్రం అంగీకరించారు అంతే. అదొక్కటే డిమాండ్కి అంగీకరించి మిగతా డిమాండ్ అంగీకరిస్తారు. అదే డేట్స్ పోస్ట్ పోన్ చేయడానికి కానీ ఏమీ అంగీకరించలేదు. అయితే మన పిల్లోడిగా లేదు రాజీనామా చేయాలి, చేతగాని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. కేసీఆర్ రేవంత్ రెడ్డి నాకు రాదు ఇది తీయనికి ఎక్కువ. ఎవరన్నా తీయనికి ఈరోజు నాకు అంత క్లారిటీగా తీయనికి నాది ప్రాబ్లం. మచ్చా జనసేన గారు సీనియర్ నాయకులు, ప్రజా ఉద్యమాల నేత కాబట్టి ఆయన మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం. చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళ కాంచి 10 నుంచి 20 లక్షలు తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తారు. ఈ శాంక్షన్ పోస్టులను ఇట్లా అమ్ముకుంటారు. ఖచ్చితంగా ఆలోచించాలి. దయచేసి వాళ్ళకు మనకు గొడవద్దు, వారది కాదు. దయచేసి ఒక్క నిమిషం, దయచేసి కోఆపరేట్ చేయండి. వెంకట్ గారు మనకు ఇటు రావడం చాలా సంతోషం, స్వాగతిద్దాం. మనకు మన సమస్య పరిష్కరించే వరకు వెంకట్ నీడ కూర్చోబెట్టుకుందాం. మొక్కలు మాట్లాడండి.
బ్రదర్ స్వాగతించేది ఎక్కడిది కాదు, వెంకట వచ్చే స్వాగతించేది అక్కడ దీక్ష చేయబట్టి ఏ రోజు అయితే మంత్రి రావాలి, వచ్చిన తర్వాత మాట్లాడనియండి, తర్వాత మాట్లాడదాం కానీ లేదు మంత్రులు రావాలి రాని ఏ రోజు దీక్ష స్వాగతించేది ఎక్కడిది, స్వాగతించేది జీవన్ రెడ్డి ఆయన అలిగితే మంత్రులు ఇప్పుడు ఎవ్వరు కూడా గొడవ పెట్టుకోవద్దు. వెంకట గారిని ఇక్కడ కూర్చోబెట్టుకుందాం. సీఎం గారు స్పందించిన దాకా ఇక్కడ నుంచి పంపించేది లేదు. ఓపెన్ చేద్దాం అందరికి వాళ్ళకి మన గొడవ ఎవరు గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు, మాట్లాడటానికే ఉన్నారు. అనవసరంగా వచ్చి మధ్యలో కొడుతురు కానీ ఎవరు గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. పిలిపిస్తే అందరూ తిరిగిన వాళ్ళు అన్న, ఎవరు వేరే వాళ్ళు లేరు. ఈ రోజు మానసిక వేదనకు గురవుతున్నారు విద్యార్థులు. కడుపు నిండా తింటలేరు, కంటి నిండా వంటలేరు, మనస్ఫూర్తిగా చదువులేని పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. కానీ కాంగ్రెస్ నాయకులరా మీరు ఆవేశాలకు పోయి ఇక్కడ విద్యార్థులను నిరుద్యోగులు దాడి చేస్తామని ఊకం ఎన్ఎస్సీఐలైనా కాంగ్రెస్ వాళ్ళైనా రౌడీ చేస్తే ఎవ్వడు కూడా బయటికి పడు. మళ్ళీ చెప్తున్నా, ఆలీవు దాకా వచ్చినా అదే గడ్డ మీద వచ్చినా కాంగ్రెస్ మీద కొట్టాడు తెలంగాణ తెచ్చినా, తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ ని కూడా గద్దె దించినాం. ఎవ్వడు భయపడం, వీడియోలు లెక్కచారు చెప్తాం. మానవత్వంగా మంచిగా ఉందామంటే ఉందా, లేదు బెర్రగీసుకుందామంటే ఇంకొక్కడు పోడు. మళ్ళీ కాంగ్రెస్ మోతీలాల్ ప్రాణానికి ముప్పున్నది కాంగ్రెస్ వాళ్ళతోని. సో ఇక్కడ వెంకట్ని కూర్చోబెట్టుకుంటాం. వెంకట్ ఎక్కడి నుంచో పైన చూడపడలే, వెంకట్రావు ఇక్కడి నుంచి ఈ రౌడీజం కూడా కాదు, మోతీలాల్ ప్రాణం కూడా మన ముఖ్యమే. మోతీలాల్ ని కాపాడుకుంటేనే ఈ సమస్య పరిష్కరించుకోవాలి. డిఎస్సీ వాళ్ళ చిన్న సమస్య పరిష్కరించలేకపోయారు, అదేవిధంగా గ్రూప్ 2 వాళ్ళ చిన్న సమస్య పరిష్కరించలేకపోయారు. కాబట్టి దయచేసి అందరం శాంతియుతంగా ఎన్ఎస్సీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, గూండాయుధం చేస్తే ఇక్కడి నుంచి పరిపత్రం పోవాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, నీ బాక్సర్లు నీ స్కార్పియోలు మాకు పనికిరావచ్చు. మా పేరగారు చెప్పులు చాలు మీకు, మా పేరగారు అశోక్ నగర్ వాళ్ళే ఆస్పైరెంట్ సార్ ఏమన్నా ఉద్యమంకి అయితే ఉస్మాన్ షుట్టి కావాలి. కమిటీ ఏర్పాటు చేసి అందరితో డిసిజన్ తీసుకోవాలి. అక్కడ అశోక్ సార్ బల్మూర్ వెంకట్ తోటి సమాధానం తీసుకొని ఆ 70 సిగ్నేచర్ తీసుకొని డేట్ ప్రకటిస్తాడు. ఇప్పుడు ఆ సిగ్నేచర్ పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు, సిగ్నేచర్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు మండలి తీస్తుండ్రు. అంటే ఉస్మాన్ షుట్టి వాళ్ళకి తెలియదు కూడా లేదు మాకు. డేట్లు ఎట్లా వీళ్ళని అడిగి ఒక 70 సిగ్నేచర్లు అంటే అంతమంది ఏం కావాలి సార్? ఆ 70 సిగ్నేచర్ వీళ్ళతో అదే అదే ఎంతంటే లోపల అన్ని అమ్ముకున్నారు. ఎంత నాటకం పైన జరిగేది అంతా నాటకం కాదు. 1:100 నష్టం ఏంటి? పేపర్ కాదు, ఒక 50 మంది పరిశ్రమ నష్టం. ఆర్డర్ కాపీ దానికి లీగల్ ప్రాబ్లం అంటే చూడపు లీగల్. ఇప్పుడు నా కాలేజ్ ప్రిన్సిపల్ అయినా అన్నకంటే ఎక్కువ చెప్తానా? అన్న లా నేర్పెట్టోడేనా, చదువు చెప్పేటోడు అన్న, వాళ్ళకంటే ఎక్కువ తెలుసా? భయంకర ఏంటంటే మేనిఫెస్టోలా ఏది
ప్రియాంక గాంధీతో రిలీజ్ చేయించాను, రాహుల్ గాంధీతో చెప్పించాను. వాళ్ళతోనే అలా అబద్ధం చేసి ఒక రిక్వెస్ట్ ఇట్లా డేట్లు 70 సిగ్నేచర్లు 100 సిగ్నేచర్లు కాకుండా ఈసారి కొత్త డేట్లు ప్రకటించండి. ఒక కమిటీ 20 ఫామ్ చేశాను. పేజ్ నెంబర్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన పోస్టులకు మీరు పెట్టడం, వాళ్ళే పెట్టేవాడు పాతోళ్ళే. డబ్బులు నోడు కొని వెళ్ళిపోయాడు. మేము వ్యవసాయం చేస్తున్నాం, ఇక్కడ వచ్చేవాడు. ఏదో ఒకటి వాళ్ళు కట్టిన పోస్టులు మీరు కట్టడం ఎగ్జామే లేదని వాళ్ళు ఎంఆర్ఓ లేదు, ఎంఈఓ లేడు. అందరూ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ గారు పాలించారు. ఆ మండలాలు గ్రామ పంచాయతీ నడిచేది అదే మరి. వాళ్ళు సపోర్ట్ చేస్తాం. రేపటి రోజు ఏదైనా ఫంక్షన్ వస్తే నమస్తే ఒకటే మాట, ఎవరైనా మనోడే, అందరూ మన పిల్లగాళ్ళే, బస్ యాత్ర చేసిన వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ గెలిపించిన వాళ్ళే నిజాయితీగా పోరాడాలి. ఒకటే అది 5 సంవత్సరాలు అడగట్లా. డిసెంబర్ వల్ల అంతే. మళ్ళీ జనవరి ఫిబ్రవరి అనొద్దు. ఎందుకంటే కొత్త బ్యాచ్ అసలు గ్రూప్ 2 గ్రూప్ 3 రెండు కలిసి పెట్టి పోయినాడు. నా కొడుకు వాడు డేట్లు ఇచ్చి డ్రామాలు దిగుతున్నాడు. అశోక్ డేట్లు ఇచ్చారా? అరుణ్ కాదు, గుండాలను తీసుకొచ్చిండు. బల్మూర్ వెంకట్ గుండాలను తీసుకొచ్చిండు. తీస్తారు వాడి గుండాలు గిండాలు అంతా తీస్తారు. ఇక్కడ ఇచ్చా నా కొడుకులు డ్రామాలు తింటారా? ఇలా మెడబట్టి మిస్తున్నట్ట ఇప్పుడు. అందుకని మన నేను పోయింది. మెడబట్టి మిస్తారా అబ్బాయి? ఇచ్చా నా కొడుకులు పొద్దుగాలకే తమాషా, వారం రోజులకే తమాషా చేస్తున్నారు. అంతే కొట్టడానికి రాలే. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు తీసుకోవాలి. మీ పెద్ద ఆఫీసర్ ఎవరు? పోలీస్ ఆఫీసర్ ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ? డీసీపీ ఉన్నాడా? ఏసీపీ ఒక్కడే ఉంటాం. జనార్దన్ అలా రమ్మని డైవర్ట్ చేయాలి. వీళ్ళందరూ రండా, మీరంతా రండి. ప్రభుత్వం వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ప్రభుత్వం వైఖరి. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. ప్రభుత్వం వైఖరి. ప్రభుత్వం వైఖరి. ప్రభుత్వం వైఖరి. అసలు ఈ ప్రాబ్లం వాళ్ళదా మాదా సార్? వాళ్ళని పంపించి మమ్మల్ని కొట్టి ఇస్తారు, మమ్మల్ని పోమంటారు. ముందు మనకు చెప్పుకున్నారా ఫస్ట్? చెప్తారు ఆ రోజు రోడ్డు మీద మనమే, ఈ రోజు రోడ్డు మీద మనమే. మన కోసం వచ్చి వాడు ఈ రోజు లోపడి ఆ రియాజ్ ముక్తాడు. వాడు ఏసీ పిచ్చోళ్ళం మనమా? లెక్క చిల్లర రౌడీ ఏసీ కార్లో పోయిండు. నేను చెప్పడానికి తీసుకొచ్చిండు అందరినీ. ఎట్లా పడితే కూర్చోండి, డిమాండ్ పెట్టండి. అసలు ఈ ప్రాబ్లం వాళ్ళదా మాదా సార్? వాళ్ళని పంపించి మమ్మల్ని కొట్టి ఇస్తారు, మమ్మల్ని పోమంటారు.
సమస్య ఉన్నదా? వాళ్ళనే ముందు మనకు చెప్పుకున్నారా ఫస్ట్ ఆ రోజు చెప్తారు ఆ రోజు రోడ్డు మీద మనమే, ఈ రోజు రోడ్డు మీద మనమే. మన కోసం వచ్చి వాడు ఈ రోజు లోపలికి ఆ రియాజ్ ముర్తాడు వాడు ఏసీ క్యాన్ వస్తాడు పిచ్చోళ్ళం మనమా? వాడు కొట్టి లెక్క చిల్లర రౌడీ తీసుకొని ఏసీ కార్లో పోయిండు. నేను చంపడానికి తీసుకొచ్చిండు అందరినీ. ఎట్లా పడితే అట్లా కూర్చోండి, డిమాండ్ పెట్టండి. ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వం వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ప్రభుత్వం ఉండి వైఖరి. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. ప్రభుత్వం చర్చలని 9:15 చర్చలు అని చెప్పి ఒక మంత్రి వస్తాడు, ఒక ఎమ్మెల్సీ వస్తుండు, నాయకులు వస్తుండు. ఈ ఆటికి 7 రోజులకి నిరాహార దీక్ష చేస్తుండు. ఆ శరీరం అంతా క్షీణించిపోతుంది. అయినా కానీ ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ఒక అనుమానం వస్తుంది. క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ అమ్ముకున్నారేమో డౌట్ వస్తుంది. ఇదో డిఎస్సీ వాళ్ళు ఇంత పార్టిసిపేట్ చేస్తున్నారు, డిఎస్ వాళ్ళు గట్టిగా ఉన్నారని చెప్పేసి ఆధారపాటుగా డేట్ అనౌన్స్ చేశారు. 1:100 అనౌన్స్ చేస్తే ఏం రోగం మీకు? ఏం రోగం చెప్పు? ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి లంగ పనులు చేస్తుందని చెప్పి ఇంటికాడ బండ పెడితే అంతకంటే ముచ్చగానే తయారైంది ఈరోజు. అరే ఒక మంత్రి వచ్చి చర్చ జరపడానికి ఏమవుతుంది? హరీష్ రావు వచ్చిండు, మన కేటీఆర్ వాళ్ళ గురించి మాట్లాడిండు. ఇప్పటిదాకా నిరుద్యోగులతో మాట్లాడతలేవు. మెడికల్ హాస్పిటల్ ఓపెన్ చేయడం వరంగల్ పీకనికి పోతాయి ఏమంతో కానీ దాకా గరీబోలు ఉంటే నువ్వు రావా ఇక్కడికి? గరీబోలు దీక్ష చేసుకుంటే రావా నువ్వు? మెడికల్ హాస్పిటల్ ఏమైనా అయ్యేదే అక్కడ బసవతారక మేము వాళ్ళది పోతావు మేము అంటలేం. కానీ నువ్వు ఈ దవాఖానకు రావాలి కదా. గరీబోళ్ళ దవాఖానకు రావు, ఉస్మానియాకి రావు, వరంగల్ పోతావు. వరంగల్ ఎంజిఎం దాకా పోవు. వారం రోజులకి దీక్ష చేస్తుంటే ఇక్కడికి రావు. ఎందుకు రావు ఇక్కడ నువ్వు? ఎందుకంటే బరాబర్ నువ్వు క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నావు. ఆల్రెడీ పేపర్ అమ్ముకున్నావు. నువ్వు అమ్ముకున్నావు కాబట్టి ఈరోజు డ్రామా చేస్తా ఉన్నావు. ఈ రోజు నువ్వు ఎవరిని అడిగి డేట్లు పెట్టా బ్యాను? రేవంత్ రెడ్డి ఎవరిని అడిగి డేట్లు పెట్టా బ్యాన్? నువ్వు రౌడీలు బౌన్సర్లను తీసుకొని రానిక ఇక్కడ? రౌడీల బౌన్సర్లను తీసుకొని వచ్చి ఇక్కడ మీటింగ్ రానిక? ఏం పిక్తారు? కేసీఆర్తో కొట్టాను బొచ్చు. మీతోనే ఏమవుతుంది? కేసీఆర్తో యుద్ధం చేసిన బ్యా మీతోనే ఏమవుతుంది? బొచ్చు అవుతుంది నీతోనే. మేము భిక్ష చేస్తే వచ్చిన ప్రభుత్వం ఇది. నేను భిక్ష చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారం వచ్చింది. కానీ నువ్వు కానీ నీ పట్టి కానీ నీ గొట్టం కానీ ఎవడో బిడ్డ ఈరోజు అధికారం రాలే. పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం. ఎక్కడ రానిచ్చిండు లోపలికి? కాదు బౌన్సర్ ఎందుకు వచ్చింది? కానీ బౌన్సర్లు ఎందుకు వచ్చిండు? బౌన్సర్లు ఎందుకు వచ్చిండు? బౌన్సర్లు ఎందుకు వచ్చిండు? బౌన్సర్లు ఎందుకు వచ్చింది? కానీ బౌన్సర్లు ఎందుకు వచ్చిండు? బౌన్సర్లు ఎందుకు వచ్చింది? కానీ అందరూ కూర్చోండి, 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 అందరూ కూర్చోండి, మొత్తం ఎవరు కొట్టింది? ఎవరు కొట్టింది? గొంతులు బిగుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి చెప్పు. మేము పీకి వేస్తే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిండు. మా పుణ్యం నాకు చెప్పడానికి సరే గారికి ఎట్లా ముఖ్యమంత్రి చెప్పడానికి మెడలు ఎవరు తింటాడు? మెడలు ఎవరు తీసుకుంటాడు? వచ్చింటాడు గుండాలు గుండాలు ఎవరు కొట్టిండు? గుండాలు పోలీసులు
పోస్ట్ పెంచాలి సార్, ఏం అవసరం లేదు. 1:100 తీసుకోండి, DSC పెంచండి. వాళ్ళు ఇచ్చిన పోస్టుకి మీరు పెట్టడం, మీరు ఇచ్చిన హామీ వాళ్ళే పెట్టేవాడు, పాతోళ్ళే. డబ్బులు ఉన్నోడు కొని వెళ్ళిపోయాడు. మేము వ్యవసాయం చేసుకున్నాం, ఏదో ఒకటి వాళ్ళు కట్టిన పోస్టులు మీరు కట్టడం ఎగ్జామ్ లేదని వాళ్ళు ఎంఆర్ఓ లేదు, ఎంఈఓ లేడు. అందరూ కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు పాలించారు. ఆ మండలాలు, గ్రామ పంచాయతీ నడిచేది అదే మరి. సపోర్ట్ చేస్తాం. రేపటి రోజు ఏదైనా ఫంక్షన్ వస్తే నమస్తే ఉండాలి. ఒకటే మాట, ఎవడైనా మనోడే, అందరు మన పిల్లగాళ్ళే, బస్ యాత్ర చేసిన వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ గెలిపించిన వాళ్ళే నిజాయితీ పోరాడాలి. ఒకటే అది 5 సంవత్సరాలు అడగట్లా. డిసెంబర్ అంతే, మళ్ళీ జనవరి ఫిబ్రవరి అనొద్దు. ఎందుకంటే కొత్త వ్యక్తి గ్రూప్ 2 గ్రూప్ 3 రెండు కలిసి అశోక్ నగర్ వాళ్ళే ఆస్పైరెంట్ సార్ ఏమన్నా ఉద్యమంకి అయితే ఉస్మానియా యూనివర్సిటీ రావాలి. కమిటీ ఏర్పాటు చేసి అందరితో డిసిజన్ తీసుకోవాలి. అక్కడ అశోక్ సార్ బల్మూర్ వెంకట్ తోటి సమాధానం తీసుకొని ఆ 70 సిగ్నేచర్ తీసుకొని డేట్ ప్రకటిస్తాడు. ఇప్పుడు ఆ సిగ్నేచర్ పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తీస్తుండ్రు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి తెలియడం కూడా లేదు మాకు. డేట్లు ఎట్లా వీళ్ళని అడిగి ఒక 70 సిగ్నేచర్లు అంటే అంతమంది ఏం కావాలి సార్? ఆ 70 సిగ్నేచర్ వీళ్ళతో అదే అదే ఎంత ఏంటంటే లోపల అన్ని అమ్ముకున్నారు. ఎంత నాటకం పైన జరిగేది అంతా నాటకం కాదు. 1:100 ఇవ్వాలి, నష్టం ఏంటి? పేపర్ కాదు, ఒక 50 మంది పరిశ్రమ నష్టం. ఆర్డర్ కాపీ దానికి లీగల్ ప్రాబ్లం అంటే చెవుల లీగల్. ఇప్పుడు లా కాలేజ్ ప్రిన్సిపల్ అయినా అన్నకంటే ఎక్కువ చెప్తానా? అన్న లా నేర్పి పెట్టాడైనా చదువు చెప్పేటాడు అన్న, వాళ్ళకంటే ఎక్కువ చెప్తా. భయంకర ఏంటంటే మేనిఫెస్టోలా ఏది ప్రియాంక గాంధీతో రిలీజ్ చేయించారు, రాహుల్ గాంధీతో చెప్పించారు. వాళ్ళతోనే అలా పత్రం చేసి ఒక రిక్వెస్ట్, ఇట్లా డేట్లు 70 సిగ్నేచర్లు 100 సిగ్నేచర్లు కాకుండా ఈసారి కొత్త డేట్లు 20,000 పేజ్ నెంబర్ ఉన్నాయి. అనవసరంగా పిల్లల ప్రాణాలతో, నిరుద్యోగులతో మీరు దయచేసి వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు దయచేసి సానుకూలంగా స్పందిస్తే ఈ సమస్యకు పరిష్కారం అందించవచ్చు. నేను మంత్రులను, ముఖ్యమంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇమీడియట్లీ ఈ అంశం పట్ల రేపే ఒక నిర్ణయం తీసుకొని మీరు ప్రకటించగలిగితే వీళ్ళంతా కూడా పోయి వాళ్ళ పరీక్షలలో ప్రిపరేషన్లో ఉంటారు. లేదంటే ఇదే రోడ్ల మీద వాళ్ళ జీవితాలు ఇంకా ఆగమైపోతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తాను. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ని. ఇప్పుడు వీళ్ళ తరఫున చర్చలకు ప్రతినిధిగా వచ్చాను. థ్యాంక్ యూ సార్. అన్నా